వెల్కమ్ టు పవన్ స్టాటిస్టిక్స్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణలో రీసెంట్గా రిలీజ్ అయిన జాబ్ క్యాలెండర్లో ఏఎస్ఓ, ఎంపీఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ పోస్ట్ అనేవి ఉన్నాయా లేవా, అసలు నోటిఫికేషన్ అనేది వస్తుందా రాదా అనేది కొంచెం క్లారిటీ ఇవ్వండి. మేము చాలామంది ప్రిపేర్ అవుతున్నాం, మేము ఏం చేయాలో తెలియట్లేదు. సో దీన్ని ప్రిపేర్ అవ్వాలా లేకపోతే వేరే ఎగ్జామినేషన్ మీద ఏదైనా ఫోకస్ చేయాలా అని చెప్పి నాకు చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. సో ఒక ఐడియా గురించి అయినా సరే కంపల్సరీగా మీ అందరినీ మీట్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, డైరెక్ట్గా అయితే క్యాలెండర్లో ఎక్కడ కూడా ఏఎస్ఓ కానీ లేదా ఎంపీఎస్ఓ కానీ లేదా ప్లానింగ్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అని చెప్పి కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఇది మాత్రం వాస్తవం. ఓకే, సో అంటే ఏఎస్ఓ గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. బట్ ఇక్కడ ఒక పాయింట్ అయితే మీరు గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఏఎస్ఓ గురించే కాదు, ఏఎస్ఓ లాంటి పోస్టులు చాలా పోస్టులు ఉన్నాయి వేకెన్సీస్. అలాంటి పోస్టుల గురించి కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఎక్కువగా పబ్లిక్ డొమైన్లోకి ఎక్కువగా వెళ్ళే పోస్టులు ఏవైతే ఉంటాయో, లైక్ గ్రూప్స్ కానీ 4 గ్రూప్స్ కానీ, లేకపోతే ఎస్ఏ కానీ, లేకపోతే ఏఈలు కానీ, లేకపోతే లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ, ఇలాంటివన్నీ పోస్టులు కూడా డైరెక్ట్గా పబ్లిక్లోకి వెళ్తుంటాయి. రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి అంటే కనుక ఎస్, గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేస్తుంది అనే ఒక ఒపీనియన్తో ఉంటుంది చాలామంది పబ్లిక్ అనేది. సో ఈవెన్ పొలిటికల్గా కూడా అదొక స్ట్రాటజీ. అయితే మరి ఏఎస్ఓ లాంటి పోస్టులు లేదా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో కానీ, లేకపోతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఇలాంటి చాలా చాలా పోస్టులు బోత్ గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ కేటగిరీలో ఉన్న పోస్టులు గ్రూప్లో ఇన్వాల్వ్ కానీ, ఏవైతే 4 గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఇన్వాల్వ్ కాకుండా ఇండివిజువల్గా సెకండ్ పేపర్ ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్టుగా ఉన్న పోస్టులు, అది గెజిటెడ్ స్కేల్ అవ్వచ్చు, నాన్ గెజిటెడ్ అవ్వచ్చు, చాలా పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. అందులో చాలా వాటికి ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్న టైంలోనే ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా వచ్చినట్టు మనకి సమాచారం అయితే ఉంది. కొన్ని జీవోలు కూడా చూపిస్తున్నాయి. సో ఫైనాన్స్ క్లియరెన్స్ ఒక 60,000 వరకు గత ప్రభుత్వంలో ఫైనాన్స్ క్లియరెన్స్ పోస్టులు చాలా వరకు డిపార్ట్మెంట్లో ఉన్నాయి. అందులో ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ కూడా 101 పోస్టులకి అప్పుడు ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చారు. గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పినట్టు వచ్చింది. అలాగే అట్ ద సేమ్ టైం ఫైనాన్స్ క్లియరెన్స్ అప్రూవల్ వచ్చింది. ఆ టైంలోనే డిఎస్సి టైంలోనే మనకి ఏఎస్ఓ నోటిఫికేషన్ కూడా పడుతుందనే సమాచారం వచ్చింది. సో ఆ టైంలో నేను యూట్యూబ్లో వీడియో కూడా చేయడం జరిగింది. తర్వాత కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ లైక్ పేపర్ లీకేజ్ అవ్వడం కానీ, నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయిపోవడం, తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ రావడం, ఇవన్నీ మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాలెండర్లో ఎక్కడైనా ప్లానింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడతారేమో, ఏఎస్ఓ అండ్ ఎంపీఎస్ఓ పోస్టుల గురించి మాట్లాడతారేమో అని చూస్తే ఎక్కడా కూడా అది మెన్షన్ చేయలేదు. సార్, ఇప్పుడు మా పరిస్థితి ఎలా 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 మేము తీసుకోవాలి దీన్ని? మేము అసలు ప్రిపేర్ అవ్వాలా లేకపోతే కంప్లీటెడ్గా ఈ ఏఎస్ఓ అనే దాన్ని టార్గెట్ పక్కన పెట్టేసి వేరే గ్రూప్స్ ఏదైనా ప్రిపేర్ అవ్వాలా అనే ఎక్కువ మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్కి కొద్దిగా ఒక క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ థింగ్, ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. నోటిఫికేషన్ మీద క్లారిటీ ఎంతవరకు ఉంది అంటే కనుక మీరు ఒకసారి జాబ్ క్యాలెండర్ కనుక చూస్తే కనుక జాబ్ క్యాలెండర్లో మనకి 9th కేటగిరీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 9th కేటగిరీలో ఏం చెప్పారంటే గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అని చెప్పారు. ఇది January 25లో మనకి వస్తుంది నోటిఫికేషన్ అని చెప్పి. అలాగే April 25లోనే దీనికి ఎగ్జామినేషన్ ఉంటుంది. టెంటేటివ్ మంత్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పి కూడా ఇచ్చారు. సో దీని క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారంటే డిగ్రీ అండ్ అబౌవ్ లెవెల్ ఆఫ్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ అని ఇచ్చారు. ఇక్కడ గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ గురించి నాకు సాధ్యమైనంత వరకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను గ్యాదర్ చేసుకోగలిగాను. లైక్ ఇప్పుడు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో జియోఫిజిస్టులని, హైడ్రోజియాలజిస్టులని, లేకపోతే టెక్నికల్ అసిస్టెంట్స్, అలాగే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ కూడా ఇందులోకి వస్తుందని చెప్పి
మన న్యూస్ పేపర్లో కూడా చూసాం. బట్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ మళ్ళీ గెజిటెడ్ కాదని కొంతమంది అంటున్నారు. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ వచ్చాయి. బట్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్లో చూసాను, అక్కడ ఏం చెప్తున్నారంటే గెజిటెడ్ ఆఫీసర్లు అని చెప్తున్నారు. 9th కేటగిరీ అనగానే గెజిటెడ్ ఆఫీసర్లు అని చెప్తున్నారు. అది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది గెజిటెడ్ ఆఫీసర్స్ మాత్రమే కాదు, ఇందులో నాన్ గెజిటెడ్ కూడా వస్తుంది. ఇది ఇంకా నేను క్లారిటీగా వీలైనంత తొందరలోనే నేను మీకు మళ్ళీ అప్డేట్ కూడా ఇస్తాను. అఫీషియల్గా దీనికి అప్డేట్ కూడా ఇస్తాను. దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకునే పనిలో ఉన్నాను. ఒక 1 వీక్ లోపే గవర్నమెంట్ రిలేటెడ్ అఫీషియల్గా ఒక ప్రూఫ్తో కంపల్సరీగా తీసుకొస్తాను. గెజిటెడ్ స్కేల్ అంటే వేరు, గెజిటెడ్ ఆఫీసర్స్ వేరు. అంటే గెజిటెడ్ స్కేల్కి ఈక్వలెంట్గా నాన్ గెజిటెడ్ పోస్టులు కూడా చాలా ఉంటాయి. ఇది నేను మాట్లాడుతున్న మాట కాదు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ వర్కింగ్. తను నాకు చెప్పిన మాట ఏంటంటే గెజిటెడ్ స్కేల్ అంటే నాన్ గెజిటెడ్ పోస్టులు కూడా రావడానికి అవకాశం ఉంది. ఆల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఎక్కడైతే ఇలాంటి స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ ఉన్న పోస్టులు ఏవైతే ఉంటాయో, లైక్ గ్రౌండ్ వాటర్ బోర్డు కానీ, మీ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో కానీ, లేకపోతే మీ ప్లానింగ్ డిపార్ట్మెంట్లోనే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంది. దానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్ ఉండాలి. సో వాళ్ళు ఆ పోస్టులు కానీ ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు పడితే దాంతోపాటు ఆల్రెడీ ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చిన ఏఎస్ఓలు కూడా పడతాయి. సో మరి జనవరిలో నోటిఫికేషన్ వస్తుందా, మమ్మల్ని ప్రిపేర్ అవ్వమంటారా అని ఏం చెప్తున్నారు మీరు అంటే కనుక, నేనేం చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు జనవరిలో కనుక నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం. ఈ 9th కేటగిరీలో ఏదైతే పోస్టులు ఉన్నాయో, ఈ 9th కేటగిరీలో ఏఎస్ఓలు అండ్ ఏడీలు కలిపి ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీస్ 136 వేకెన్సీస్కి ఆల్రెడీ ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చింది. సో ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీస్ అన్నీ కలిపి మీకు కనుక జనవరిలో వేస్తే, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ గ్రాడ్యుయేషన్ అని ఇచ్చారు. సో గ్రాడ్యుయేషన్కి సంబంధించింది ఏఎస్ఓ అవుతుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించింది అసిస్టెంట్ డైరెక్టర్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక అసిస్టెంట్ డైరెక్టర్ మళ్ళీ గెజిటెడ్ ర్యాంక్, ఏఎస్ఓ గెజిటెడ్ ర్యాంక్ కాదు. పోనీ ఏఎస్ఓ పక్కన పెట్టి ఏడీ మాత్రమే ఇస్తారు అనుకుంటే కనుక, ఏడీ ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఏఎస్ఓ కూడా ఇస్తారు. ఎందుకంటే ఏఎస్ఓ రిక్వైర్మెంట్ బాగా ఎక్కువ ఉంది. మన డిప్యూటీ డైరెక్టర్స్ కానీ, లేదా డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవ్రీ టైం వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. రీసెంట్గా గత ప్రభుత్వం అయితే మీకు ఒక 100 పోస్టులు అయితే ఏఎస్ఓలు మేము ఇస్తాము అని వాళ్ళు ప్రామిస్ చేసి ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చినట్టు వాళ్ళు చెప్పారు. సో మెసేజ్ వైరల్ అయ్యింది అప్పుడు. సో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చేస్తుంది తొందరలో 101 పోస్టులకి అని చెప్పి. తర్వాత చెప్పాను కదా, తర్వాత కాన్సిక్వెన్సెస్ అన్ని డిఫరెంట్గా ఉండడంతో అది పోస్ట్పోన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏడీ వచ్చిందంటే ఖచ్చితంగా ఏఎస్ఓ వస్తుంది, ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను. మరి ఏడీ అనేది గెజిటెడ్ స్కేల్ ర్యాంకు, అదర్ ప్రొఫెషనల్ సర్వీసర్. ఓకే, ఈ విధంగా కొంత హోప్స్ అనేది పెట్టుకోవచ్చు ఏఎస్ఓ వస్తుందని. నేను ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నానంటే, సపోజ్ మీరు ఏఎస్ఓ వచ్చింది అనుకుందాం, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, April 25. ఇప్పుడు ఇది ఎంత టెంటేటివ్ డేట్స్ అయినా, సో ఎంత దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న డేట్స్కి అయితే మన అందరూ కమిట్మెంట్ అయ్యి చదవాల్సిందే. నాట్ ఓన్లీ దిస్, ఈ కేటగిరీ కాదు, ఇక్కడ ఉన్న అన్ని కేటగిరీలోనూ ఇప్పుడు ఏ కోచింగ్ తీసుకున్నా, మీరు ఏ పోస్ట్కి ప్రిపేర్ అవుతున్నా, Group 2 ప్రిపేర్ అవ్వండి, లేకపోతే గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉంది, లేకపోతే ఇక్కడ Group 3 ఉంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఉంది, ఏదైనా సరే ఈ డేట్కి అయితే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే కదా. ఈ డేట్కి అయితేనే మీకు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఈ డేట్కే మీరు రెడీ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అట్లా ఒక కోచింగ్ సెంటర్ ఉంది, Group 2 కోచింగ్ సెంటర్ ఉంది. ఈ Group 2 కోచింగ్ సెంటర్ వాడు కూడా ఈ డేట్స్ని దృష్టిలో పెట్టుకునే కదా మీ కోర్స్ సిలబస్ కంప్లీట్ చేయాలి. కాబట్టి ప్రజెంట్ అవి టెంటేటివ్ అయినా సరే, లేకపోతే గవర్నమెంట్ దాని మీద సీరియస్గా ఉంటుందా ఉండదా అనే డౌట్ పక్కన పెడితే, క్యాలెండర్లో అది మెన్షన్ చేశారు కాబట్టి, January 25 ఎగ్జామినేషన్ April 25 అని మెన్షన్ చేశారు కాబట్టి, ఖచ్చితంగా మనం జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే మీకు ఎగ్జామినేషన్ ఏప్రిల్లో ఉంటుంది. మరి ఎగ్జామినేషన్ ఏప్రిల్లో ఉంటే కనుక మరి ఎలా ప్రిపేర్ అవుతారు? మీరు జనవరి వరకు కూడా ఇట్ ఈజ్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్, మీరు రాదు అనే ఉద్దేశంతో ఉన్నారు. జనవరిలో వచ్చింది. ఇదే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటో, లేకపోతే ఒక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరో, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసరో నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అయ్యి
ఇది ఇక్కడ ఎక్కడా కూడా క్యాలెండర్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి లైట్ తీసుకున్నారు. జనవరిలో వాళ్ళు అన్నట్టుగానే నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఇంకొక రీసెంట్గా మనకి న్యూస్ ఛానల్స్లో సర్క్యులేట్ అయ్యింది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటంటే వీటన్నింటికి కామన్ పేపర్ 1 ఏదైతే ఉంటుందో, పర్టికులర్గా ఈ 9th కేటగిరీ పోస్టులకి పేపర్ 1 ఏదైతే ఉంటుందో అది కామన్గా పెట్టి, పేపర్ 2 స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ కాబట్టి స్టాటిస్టిక్స్, లేకపోతే వాళ్ళ జియాలజీనో, లేకపోతే హైడ్రాలజీనో, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ అయితే స్టాటిస్టిక్స్ ఎకనామిక్స్నో, లేదా సమ్ అదర్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఏవైనా ఉంటే కనుక వాటి స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ అసిస్టెంట్ కెమిస్ట్రీలు ఉంటాయి. ఇప్పుడు కెమిస్ట్రీ వాళ్ళు చదవాలి కంపల్సరీగా. అలాంటి పోస్టులన్నీ క్యాలెండర్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, ఏఎస్ఓ ఒకటే కాదు. ఓకే, సో అలాంటి స్పెషలైజ్డ్ సబ్జెక్టులన్నీ సెకండ్ పేపర్ డిఫరెంట్గా ఉంటే వేరువేరుగా కండక్ట్ చేసుకుని ఫస్ట్ పేపర్ మొత్తం కామన్ పేపర్ ఇచ్చేద్దామన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఉందని చెప్పి రీసెంట్గా న్యూస్ ఛానల్స్లో మనం అందరూ చూసాం, న్యూస్ పేపర్లు. సో ఆ విధంగానే వాళ్ళు ఏప్రిల్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఈ పోస్టులు అన్నింటికి ఏప్రిల్కి ఎగ్జామ్ డేట్ ఇచ్చారు అనుకోండి, క్యాలెండర్లో ఉన్నట్టుగానే. ఎందుకంటే సెకండ్ రిక్రూట్మెంట్లో మందే ఉంది, 9th కేటగిరీ ఉంది. ఓకేనా, అంటే ఇప్పుడు నవంబర్ డిసెంబర్ అయిపోతే కనుక 2024లో 25 స్టార్టింగ్లో ఫస్ట్ ఇదే ఉంది 9th కేటగిరీ పోస్ట్. సో ఇలాంటి అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ మిస్లీనియస్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే గ్రూప్స్లో ఇంక్లూడ్ కాకుండా గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ కేటగిరీ. సో ఇలాంటి పోస్టులు అన్నింటి కలిపి ఒకే జనరల్ స్టడీస్ పేపర్ కాబట్టి ఏప్రిల్లో జనరల్ స్టడీస్ పేపర్ పెట్టేసి వాటి యొక్క స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ ఏప్రిల్ నుంచి మే జూన్ వరకు ఒక 2 నెలలు గ్యాప్ తీసుకుని ఒక వీక్ వచ్చి ఒక్కొక్క స్పెషల్ సబ్జెక్ట్ ఇచ్చుకుంటే వెళ్ళిపోవచ్చు, ఛాన్స్ 100% ఉంది. మరి అలాంటప్పుడు మీకు జనవరిలో నోటిఫికేషన్ వస్తాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 4 monthsలో మీకు ప్రిపరేషన్ టైమింగ్ సరిపోతుందా? సరిపోతుంది, 100% మీకు సరిపోదు. సో ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుందా రాదో తెలియకుండా ప్రిపేర్ అవ్వాలా? ఒకవేళ నోటిఫికేషన్ మనం ఏమీ ప్రిపేర్ అవ్వకుండా ఉండిపోతే జనవరిలో సడన్గా నోటిఫికేషన్ వస్తే పరిస్థితి ఏంటి? ఈ 2 క్వశ్చన్స్ మధ్యన చాలామంది అభ్యర్థులు నలుగుతున్నారు. వాళ్ళు ఏం చేయాలో కూడా తెలియకుండా 2-3 మెసేజ్లు డైలీ నాకు 2-3 స్టూడెంట్స్ అయితే చాలా సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నారు పాపం. డైలీ ఒక 2-3 మెసేజెస్ నాకు కంపల్సరీగా పెడుతున్నారు, సార్ ఏమైనా అప్డేట్ వచ్చిందా, ఏదైనా చెప్పండి, ఏదైనా ఉంటే చెప్పండి, చాలా హోప్స్ పెట్టుకున్నాను. కాబట్టి వీళ్ళందరికీ నేను ఒక చిన్న సొల్యూషన్ అయితే చెప్తాను. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ జనవరిలో దాంట్లో ఏఎస్ఓ లేదు, ఓకేనా. మీరు కనుక 20 years నుంచి 35 లేదా 32 years మధ్యలో కనుక ఉంటే, 20 years నుంచి 32 years మధ్యలో కనుక ఉంటే 20 years వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా 4-5 ఏఎస్ఓ నోటిఫికేషన్లు ఉంటాయి మీరు రాసేవి. అంటే మీ ఏజ్ మ్యాక్సిమం 36 years అంటే 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల్లో మీకు 4-5 ఈజీగా పడతాయి ఏఎస్ఓ. 4 సంవత్సరాలు కొట్టేసుకుని పోనీ వరస్ట్ కేస్ ఒక 2 ఏఎస్ఓలనే పడతాయి. 32 years వాళ్ళకి ఇది లాస్ట్ ఛాన్స్. మ్యాక్సిమం మీకు వితిన్ 4 years ఛాన్స్ ఉంది. 36 years మ్యాక్సిమం ఏజ్ అనుకుంటే మీకు 4 yearsలో పడాలి. ఒకసారి 36 అనుకుంటే 40 అనుకుంటే కనుక ఒక 8 years ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ టేక్. సో నేనేం చెప్తున్నానంటే మీకు బార్డర్లో ఉంటే కనుక మీరు ఈ పోస్ట్కి ప్రిపేర్ అవ్వద్దు, పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే దీని మీద క్లారిటీ మనకి ఇంకా లేదు. ఒకవేళ క్లారిటీ వస్తే జనవరి నుంచి మీరు ఎలా కష్టపడదాం అనుకునేది ఒక ప్లాన్ చేసుకుని పక్కన పెట్టండి దీన్ని. అలా కాకుండా మీకు కనుక కొంత ఏజ్ ఉంటే కనుక, అంటే ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా పర్వాలేదు, నేను ప్రిపేర్ అయ్యింది వేస్ట్ అవ్వదు అని కనుక మీకు ఏమాత్రమైనా ఉంటే కనుక ఈ ఆగస్టు నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం చాలా చాలా మంచిది. దానివల్ల మీరు ఉన్న సమయాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోగలుగుతారు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 నెలలు ప్రిపేర్ అయితే కనుక మీకు ఒక రివిజన్లా కంప్లీట్ అయిపోతుంది, ఎక్సెప్ట్ కరెంట్ అఫైర్స్ తప్ప. జనరల్ స్టడీస్లో మీరు ఎక్సెప్ట్ కరెంట్ అఫైర్స్ తప్ప రిమైనింగ్ అంతా స్టాండర్డ్ అంతా జీకే అంతా మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. సెకండ్ పేపర్ స్టాటిస్టిక్స్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. దీనివల్ల యూజ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్టే స్ట్రాటజీలోనే జనవరిలో నోటిఫికేషన్ వచ్చింది, మీరు ముందుంటారు ప్రిపరేషన్లో,
మీరు ప్రిపరేషన్లో ముందుంటారు, అందరూ జాన్వర్లో బుక్స్ ఎదుగుతారు, అందరూ జాన్వర్లో కోచింగ్ వెళ్తారు. మీరు మాత్రం చాలా చాలా సీనియర్ అవుతారు. కాంపిటేటివ్ రేస్ ఉంటుందో అందులో మీరు ఫస్ట్లో ఉంటారు. ఈ 5 నెలలు కనుక మీరు చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ రాలేదు, డిసప్పాయింట్ అవ్వాల్సిన లేదు. మీరు ప్రిపేర్ అయింది ఎక్కడికి పోదు. ఓకేనా? సో డెఫినెట్గా మీరు ప్రిపేర్ అయింది రేపు పొద్దున ఇంకొక నోటిఫికేషన్ ఐ మీన్ ఇప్పుడు రాకపోయినా మళ్ళీ వీళ్ళు మార్చ్ లోపు మొత్తం వేకెన్సీస్ అన్ని తీసుకుని మళ్ళీ జూన్ కల్లా ఇస్తానంటున్నారు క్యాలెండర్. కొన్ని అప్పుడైనా రావాల్సిందే. ఎందుకంటే వన్స్ ఫైనాన్స్ క్లియరెన్స్ అప్రూవల్ అయింది అంటే కనుక అది ఖచ్చితంగా గవర్నమెంట్ రిక్రూట్ చేయాల్సింది. దీని గురించి మన దాంట్లో కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ కోచింగ్ తీసుకుని ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం మేము ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో ఆ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ పెడతాను. మీరు ఎవరైతే ఏఎస్ఓ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ ఆ లింక్ క్లిక్ చేసుకుని మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే ఆ గ్రూప్లో ఉంటాయి. మీకు ఏదైనా అప్డేట్స్ వచ్చినా ఆ గ్రూప్లో షేర్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఐ మీన్ ఆస్పిరెంట్స్ గ్యాదర్ అయ్యి సమ్ ఏదైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే సెక్యూరిటీ కౌన్సిల్ దగ్గర కానీ వెళ్ళి దీని మీద ఏదైనా క్లారిటీ తెచ్చుకుందామని ట్రై చేస్తున్నారు. సో వాళ్ళతో కూడా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఇమీడియట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో డెఫినెట్గా ఈ వీడియో చూసిన వాళ్ళు ఏఎస్ఓ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు లేకపోతే కనుక ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మీకు నాకు తెలిసి క్లారిటీ వచ్చి ఉంటుంది. నేనేమంటున్నానంటే నోటిఫికేషన్ వస్తున్నా రాకపోయినా సరే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఒకవేళ నోటిఫికేషన్ వస్తే అడ్వాన్స్ కొంటారు. నోటిఫికేషన్ కనుక రాలేదు అనుకోండి, జనవరి కన్నా రాలేదు అనుకోండి, మీకు ఏజ్ ఉంటుంది కాబట్టి నేను అనేది లాస్ట్ బార్డర్లో ఉన్న వాళ్ళు మాత్రం ప్రిపేర్ అవ్వమని చెప్పట్లేదు. 35 అబవ్ ఇయర్స్ వాళ్ళు ప్రిపేర్ అవ్వకండి. ఎందుకంటే ఇది లాస్ట్ ఛాన్స్ అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వేరే ఎగ్జామినేషన్ మీద ఏదైనా ఫోకస్ చేస్తే కనుక ఆ ఎగ్జామ్ మీరు క్రాప్ చేయడానికి జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని మీద క్లారిటీకి తక్కువగా ఉంది కాబట్టి మీరు దీని మీద ఫోకస్ చేసి రేపు పొద్దున్న నోటిఫికేషన్ రాకపోతే మళ్ళీ మీకు ఏజ్ సరిపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు. సో డెఫినెట్గా ఎవరైతే నేను ఇంకా ఒక 12-15 ఇయర్స్ నేను కాంపిటేటివ్లో ఉంటాను అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. మీకు ఖచ్చితంగా 3-4 నోటిఫికేషన్లు ఈజీగా వస్తాయి. సో మీ నాలెడ్జ్ అక్కడ ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ జనవరిలో వస్తే కనుక మీరు ఫస్ట్లో ఉంటారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. నేను చెప్పేది ఎవరంటే స్టాటిస్టిక్స్ స్పెషలైజ్డ్, నేను చాలా ఇంట్రెస్ట్, నాకు స్టాటిస్టిక్స్ మీద జాబ్ చేయాలనుకుంటున్నాను, ఏఎస్ఓ కింద సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నాను అనే వాళ్ళ గురించి. ఏదో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోగలుగుతానంటే కనుక బెటర్. మీకు ఆల్రెడీ గ్రూప్స్ ఇవన్నీ చాలా క్లారిటీగా డేట్స్ అవన్నీ ఇచ్చారు కాబట్టి మీరు వాటి మీద ఫోకస్ చేసుకోండి. ఓకేనా? సెకండ్ థింగ్, మీకు దీని మీద క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు 9th కేటగిరీలో దీని ప్రకారం కరెక్ట్గా ఉందా లేదా అని దీని మీద కూడా నేను తొందరలో వీడియో చేస్తాను. ఏ పోస్టులు కవర్ అవుతాయి అనేది కూడా నా వీడియో వస్తుంది ఖచ్చితంగా. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఏదైనా కోచింగ్ తీసుకోవాలనుకుంటే కనుక పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ, పేపర్ 1 అఫ్కోర్స్ కామన్ పేపర్ అయిపోయింది కాబట్టి మీరు కోచింగ్ ఎక్కడైనా తీసుకోవచ్చు. బట్ పేపర్ 2 అనేది ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ కోచింగ్ తీసుకోవాలి. మరి స్టాటిస్టిక్స్ కోచింగ్ తీసుకోవాలంటే ఎలా సార్? ఇప్పుడు నేను కోచింగ్కి నోటిఫికేషన్ వస్తుందో రాదో తెలియని ఒక నోటిఫికేషన్కి నేను మనీ స్పెండ్ చేయాలా, లేదంటే నేను ఇప్పుడు హాస్టల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి హాస్టల్లో ఉండి ఎన్ని డబ్బులు అన్నీ ఖర్చు పెట్టి చేస్తే కనుక ఒక అన్ఎంప్లాయిడ్గా ఎంత సఫర్ అవుతారన్నది నాకు ఐడియా ఉంది. సో అందుకనే నేను ఆఫ్లైన్ కోచింగ్స్కి మీరు ఎక్కడ వెళ్ళొద్దు. ఇప్పుడు ప్రస్తుతానికి జనవరిలో వెళ్ళండి. ఆఫ్లైన్ కోచింగ్స్కి జనవరిలో వెళ్ళండి. ఇప్పుడు జనవరిలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఎక్కడ కూడా మీరు ఏఎస్ఓకి స్టాటిస్టిక్స్ కానీ లేకపోతే ఫస్ట్ పేపర్కి కానీ, ఫస్ట్ పేపర్ అంటే మీకు అన్నింటికీ కామన్ కాబట్టి ఓకే, వేరే పోస్ట్ అయినా రాసుకోవచ్చు. పర్టికులర్గా స్టాటిస్టిక్స్కి ఎక్కడ కూడా ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళొద్దు. ఓకే, దానివల్ల మీకు ఐ మీన్ క్లారిటీ మిస్ అవుతుంది. సో ఈవెన్ మేము కూడా నోటిఫికేషన్ క్యాలెండర్లో కనుక క్లియర్గా అట్లీస్ట్ ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అనే మాట వచ్చినా మేము ఇమీడియట్గా ఆఫ్లైన్ కోచింగ్ క్లాసెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి ప్లాన్లో ఉన్నాను. బట్ ఇప్పుడు మేము ఎలా ప్లాన్ చేస్తున్నామంటే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే
ఎక్కువ అవర్స్ చెప్పుకుని లాగా ఒక 3 మంత్స్ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్టుగానే జనవరిలో నోటిఫికేషన్ వచ్చేస్తే కనుక ఒక ఎక్కువ అవర్స్ ఇంకొక 2 అవర్స్ స్పెండ్ చేసి ఎక్కువ స్పెండ్ చేసినా సరే ఎక్కువ స్టూడెంట్స్కి అవుట్పుట్ ఇవ్వాలి. సో టైం తక్కువ ఉంది కాబట్టి ఆ టైంలో అని చెప్పి మేము అలా ప్లాన్ చేస్తున్నాం. లేదంటే నేను ఇప్పుడు ఆగస్టులోనే స్టార్ట్ చేసేసేవాడిని ఆఫ్లైన్ అయితే ఏమాత్రం కొంచెం క్లారిటీ వచ్చినా. దట్స్ ద థింగ్. అండ్ బేస్డ్ ఆన్ ద డిమాండ్ ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యి సార్ మీరు ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తానంటే మేము వస్తాము అని ఎవరైనా మనకు ఒక ఏదైనా మెసేజ్ చేయగలిగితే కనుక నేను అప్పుడు అది కూడా ఆలోచిస్తాను. అంటే ప్రీవియస్గా ముందుగానే స్టార్ట్ చేద్దాము సార్ అని అనుకుంటే కనుక. బట్ నేను అనుకునేది అయితే బెటర్ ఏంటంటే స్టూడెంట్స్ గురించి ఆలోచించి కోచింగ్ అయితే ఇప్పుడు తీసుకోవద్దు. బట్ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే మీకు ఎవరికైతే పవన్ స్టాటిస్టిక్స్ కోర్స్ తీసుకుని నేను ఏఎస్వర్క్ ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళకైతే మాత్రం నేను ప్రజెంట్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే అంటే ఇప్పుడు యాక్చువల్గా కోర్స్ కాస్ట్ వచ్చేసరికి 3000 రూపీస్ ఉంది. 1 ఇయర్ వ్యాలిడిటీస్లో. ఇప్పుడు ఈ 3000 రూపీస్ కట్టి నోటిఫికేషన్ వస్తుందా రాదో తెలియకుండా ఈ 3000 రూపీస్ కట్టి ప్రిపేర్ అవ్వమండడం కూడా భావ్యం కాదు. ఓకే, ఎందుకంటే తీరా మీరు కట్టిన తర్వాత నోటిఫికేషన్ రాలేదనుకోండి, ఇక్కడ నేనేదో బిజినెస్ చేశానని చెప్పి మీరు ఫీల్ అవుతారు. సో దానికంటే అలా అని చెప్పి నేను ఫ్రీగా కోర్స్ ఏదో కోచింగ్ ఇవ్వడం లేకపోతే డేట్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఇదంతా కూడా వ్యాలిడిటీ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామందికి ఎక్స్పైర్ అయిపోతుంది, చాలామందికి వ్యాలిడిటీ ఎక్స్టెండ్ కూడా చేస్తున్నాం. చాలామంది తెలుసు తీసుకున్న వాళ్ళందరికీ ఫ్రీగానే ఎక్స్టెండ్ చేస్తున్నాను నేను 1 ఇయర్ మళ్ళీ. అది కూడా ప్రాబ్లం అయిపోతుంది. సో ఇదంతటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మేము ఏం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం అంటే మీరు ఇప్పుడు కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఆఫ్లైన్కి వెళ్ళకుండా మీరు పవన్ స్టాటిస్టిక్స్ యాప్లో ఆన్లైన్ కోర్స్ తీసుకోండి. ఓకే, మీకు ఆన్లైన్ కోర్స్ నేను 6 మంత్స్ లేదా 5 మంత్స్ అంటే ఇప్పుడు ఆగస్టులో తీసుకున్నారనుకోండి, ఆగస్ట్ వదిలేయండి, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి అంటే 5 మంత్స్. పోనీ జనవరిలో ఒకవేళ జనవరి అంటే ఎగ్జాక్ట్గా జనవరికి రావట్లేదుగా, ఫిబ్రవరిలో రావచ్చు. 6 మంత్స్ వ్యాలిడిటీతో మేము ప్రైజ్ చాలా చాలా తగ్గించి ఓన్లీ 1000 రూపీస్కి మాత్రమే 6 మంత్స్ వ్యాలిడిటీతో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు పవన్ స్టాటిస్టిక్స్ యాప్లో స్టోర్లోకి వెళ్తే మీకు రెండు తెలంగాణ టీఎస్పిఎస్సి ఏఎస్ఓ స్టాటిస్టిక్స్ 2 రకాల కోర్సెస్ కనబడతాయి. ఒకటి 6 ఇయర్స్ వ్యాలిడిటీ ఉన్నది, ఒకటి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉన్నది. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉన్న వాళ్ళు 3000 రూపీస్ పెట్టి మీరు పర్చేస్ చేసుకోవాల్సిందే, అందులో ఎటువంటి డిస్కౌంట్ లేదు. బట్ నాకు ఈ 6 మంత్స్ ఓన్లీ నేను నోటిఫికేషన్ రాకపోయినా పర్వాలేదు, ఒకవేళ వస్తే నేను అడ్వాన్స్గా ఉండాలి అని ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ అవకాశం మీరు యూజ్ చేసుకోండి. 1000 రూపీస్కి నేను 6 మంత్స్ వ్యాలిడిటీతో ఇస్తాను. ఒకవేళ సార్ ఓకే సార్ 6 మంత్స్ మీరు ఇస్తున్నారు, నేను కోచింగ్ తీసుకున్నాను, 6 మంత్స్ అయిపోయింది, సడన్గా నోటిఫికేషన్ వచ్చింది జనవరిలో, అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు మీరు ఆఫ్లైన్ కోచింగ్ రావచ్చు. లేదు మీరు ఆఫ్లైన్ కోచింగ్ రాకపోలేదు అంటే కనుక ఇంకో 6 మంత్స్ వ్యాలిడిటీ వెంటనే 1000 రూపీస్ పెట్టి ఎక్స్టెండ్ చేసుకోండి. ఎందుకంటే జనవరిలో నోటిఫికేషన్ వచ్చింది లేదా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు? ఏప్రిల్ అంటున్నారు కదా, లేదా మేలో ఉంటుంది. సో మళ్ళీ అక్కడి నుంచి ఇంకో 6 మంత్స్ సరిపోతుంది. ఓకేనా, ఓన్లీ ఒక 2000తోనే మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ వచ్చేస్తుంది. కాబట్టి మీరేం చేస్తారంటే 6 మంత్స్ వ్యాలిడిటీతోనూ కోర్స్ తీసుకోండి. సో ఒకవేళ మీకు అప్పుడు ఎక్స్టెన్షన్ కావాలనుకుంటే కనుక మీరు మళ్ళీ ఇంకొక 6 మంత్స్ వ్యాలిడిటీతో ఎక్స్టెండ్ చేసుకుంటారు. లేదు అంటే కనుక ఆ టైంలో మేము ఎలాగో ఆఫ్లైన్ కోచింగ్ నోటిఫికేషన్ పడిందంటే నెక్స్ట్ డేనే ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ చేస్తాము. దిల్సుఖ్ నగర్లో స్టార్ట్ చేస్తాం, హైదరాబాద్లో. సో మీకు వెన్యూ ఏంటి ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్డ్గా అప్పుడు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో స్టాటిస్టిక్స్ పేపర్ వరకు ప్రజెంట్ అయితే జనరల్ స్టడీస్ మేము ఇంకా అనుకోలేదు, ప్లాన్ చేయలేదు. జనరల్ స్టడీస్ కూడా కుదిరితే అది 2 కలిపి ఇవ్వడం కూడా ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ తెలంగాణ వాళ్ళకి అండ్ ఏపీపీఎస్సి వాళ్ళకి కూడా ఇద్దరికి కలిపి తెలుగు మీడియం క్లాసెస్ కూడా నేను తొందరలో స్టార్ట్ చేస్తానని చెప్పి ఆల్రెడీ వీడియో పెట్టాను. బట్ కొంచెం మెటీరియల్ దగ్గర కొంత డిలే అయిపోయింది. సో అది కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమం. నేను అనుకోవడం ఈ తొందరలో అంటే చాలామంది కోపం వస్తుంది కూడా తెలంగాణలో. వర్డ్స్ క్యాన్సిల్ చేసేద్దాం. వీలైనంత పాసిబిలిటీ ఉన్నంత వరకు నేను ఒక 1 మంత్ లోపే నేను తెలుగు మీడియం క్లాసెస్ కూడా ఇంట్రడ్యూస్ చేసేస్తాను. మీరు అది కూడా ఒకవేళ ఆగి తెలుగు మీడియం తీసుకుంటారంటే తెలుగు మీడియం కూడా తీసుకోవచ్చు. అది కూడా 6 మంత్స్ వ్యాలిడిటీతో కోర్స్ పెడతాను. ఓకే, సో ఇది ఎవరంటే ఏఎస్ఓకి నేను
నోటిఫికేషన్ రాకపోయినా ప్రిపేర్ అవుతాను, నోటిఫికేషన్ వస్తే అడ్వాన్స్గా ముందు ఉంటాను అనుకునే వాళ్ళకి, పవన్ స్టాటిస్టిక్స్లో కోచింగ్ తీసుకోవాలనుకునే వాళ్ళకి, ఓకే, మా దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళకి నేను 1000 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిడిటీతో కోర్స్ పెడతాను. సో వాళ్ళు ఈ కోర్స్ తీసుకుని ముందు అడ్వాన్స్గా ప్రిపేర్ అయ్యి ఉండండి. సో మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చినా మీరు ఆఫ్లైన్కి రాకపోయినా ఈ ఆన్లైన్ కోర్స్ అయితే మాత్రం మీకు ఎనఫ్. ఇది నేను చెప్తుంది కాదు, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ బట్టే చెప్తున్నాను. నా దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇది ఆఫ్లైన్ కోచింగ్ లాగే ఫీల్ అయ్యాం తప్ప ఆన్లైన్ కోచింగ్లో మేము ఫీల్ కాలేదు, క్లాసెస్ అంత క్లారిటీగా చెప్పారనే ఫీడ్బ్యాక్ వచ్చింది తప్ప ఎక్కడా కూడా నాకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది రాలేదు. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకే అర్థం. అండ్ వీళ్ళందరికీ కూడా డెఫినెట్గా డౌట్ క్లారిఫికేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాము. సో మీరు జూమ్లో డౌట్ క్లారిఫికేషన్ క్లాసెస్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే, సో ఇది నేను మేజర్గా చెప్పాల్సింది. అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి, మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. అలాగే మెటీరియల్స్ కూడా మనకు బుక్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి తొందరలో. తెలుగు మీడియం ప్లస్ ఇంగ్లీష్ మీడియం మార్కెట్లో మీకు పవన్ స్టాటిస్టిక్స్ నుంచి ఆబ్జెక్టివ్ స్టాటిస్టిక్స్ ఫర్ ఏఎస్ఓ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పి ఒక బుక్ రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఈ పాయింట్స్ అన్ని మీకు చెప్పడానికి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది దానికంటే ముందుగా మీరు ప్రిపేర్ అవ్వండి. మీ దగ్గర కనుక తక్కువ ఏజ్ ఎక్కువ మీకు టైం ఉందంటే కనుక ప్రిపేర్ అవ్వండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే వదిలేసేయండి నోటిఫికేషన్. మీరు ఆల్రెడీ 35 క్రాస్ అయితే కనుక వదిలేసేయండి. 35 లోపు ఉన్న వాళ్ళు మాత్రం ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఎప్పుడప్పుడు నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. ఫైనాన్స్ క్లియరెన్స్ ఉన్నది, ఎందుకు నోటిఫికేషన్ రాకుండా పోతుందిలే, కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. సో రాకుండా అయితే ఉండదు. కాబట్టి ఒక ట్రయల్ అన్నట్టుగా ఒక 6 మంత్స్ కోర్స్ తీసుకుని మీరు ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఆ ప్రిపేర్ అయ్యింది ఎక్కడికి పోదు, అది మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఓకే, సో మీరు జాబ్ క్యాలెండర్లో ఏఎస్ఓ అండ్ ఎంపీఎస్ఓ పోస్టులు లేకపోయినా సరే మీరు డేర్ చేసి మీరు ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. The first step towards achieving your dreams is having the right coach. Get the best education with Pawan Statistics and make your statistics related dreams come true. Download the app now.